సో బేసికల్గా 3 dimensional అంటే ఏంటి? వాట్ ఇస్ 3 dimension? లైక్ ఎట్లంటే ఒక పేపర్ మీద 2 డైమెన్షన్లు గీయగలము. ఓకే ఒక ఆబ్జెక్ట్ మనం చూసేది ఉండేది 3 డైమెన్షనల్. ఓకే నార్మల్గా మనం ఆటోకాడ్లో వర్క్ చేసేవన్నీ కూడా యుల్ బి వర్కింగ్ ఆన్ ఓన్లీ 2D డ్రాఫ్టింగ్ మీద వర్క్ చేస్తాం. అండ్ 3D మోడలింగ్ వచ్చేసరికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ లైక్ స్కెచ్అప్ కానీ 3ds మ్యాక్స్ కానీ రెవిట్ కానీ మై స్వీట్ హోమ్ 3D కానీ ఇలాంటివి కొన్ని సాఫ్ట్వేర్స్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో మనం 2Dలో విల్ బి వర్కింగ్ ఆన్ ఓన్లీ వాట్ x axis and y axis where you talk about only length and width. Whereas coming to 3D లోకి వచ్చేసి you'll be working on x axis, y axis and height, z axis, length, width and height మూడు బేస్ చేసుకుని డ్రా చేస్తాం. మోడల్ క్రియేట్ చేస్తాం. యూఆర్ క్రియేటింగ్ అ మోడల్. ఇప్పుడు బేసికల్గా ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ మీద ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. ఈ రెక్టాంగిల్ కి నీకు లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. ఓకే, సో ఇదే రెక్టాంగిల్ ని 3D లో వ్యూ చేసుకోవాలనుకుంటే యూ కెన్ వ్యూ ఇట్ లైక్ దిస్. లైక్ లెట్స్ సే బాక్స్ అనుకో ఇది. ఓకే, అర్థమైందా? సో యూ హ్యావ్ లెంత్, విడ్త్ అండ్ యాజ్ వెల్ హైట్ కూడా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఈ 2D పేపర్ మీద నేను ఒక 3D ఆబ్జెక్ట్ ని డ్రా చేస్తాను. వాట్ ఇస్ దిస్ కాల్డ్ యాజ్? దీన్ని మనము మోడలింగ్ అనం. వీ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ మోడలింగ్, మోడల్ కన్స్ట్రక్షన్ అనం. ఓకే, సో వీ కాల్ దిస్ వన్ యాజ్ అ isometric view. Isometric views idea ఉన్నాయా? Like you'll be having how many types of isometric views do we have? Any types ఉన్న idea ఉందా? గుర్తుందా? గుర్తులేదా? హలో, లేదు సార్. లేదా? సో ఆటోకాడ్ నేర్చుకున్నారు కదా ముగ్గురు, ఐడియా ఉంది కదా ఆటోకాడ్, రైట్? సో ఆటోకాడ్ లో మనకి ఆర్థోగ్రాఫికల్ వ్యూస్ అని ఉంటుంది, ఐసోమెట్రిక్ వ్యూస్ అని ఉంటాయి. యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఆర్థోగ్రాఫికల్ వ్యూస్ అంటే ఏంటి? నథింగ్ బట్ 1 second. Top view and bottom view, where it consists of x-axis and y-axis. Left and front view, where it have y and z-axis, width and height. Sorry, left and right, not front. And the third one is nothing but called as front and back view. దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది x and z axis. Okay, so these are the 6 types of orthographical views. And isometric views ko vachesariki you will be having southwest, southeast, northeast, northwest. These are the 4 types of isometric views. Perspective view. Perspective view idea ఉందా? పర్స్పెక్టివ్ అంటే మనం చూసేవి అన్ని చూస్తాము. ఏం చూస్తాము? లైక్ 1.2.3 ఎగ్జాక్ట్ గా మనం చెప్పగలుగుతారా? అంటే ఒక చిన్న సెంటెన్స్ లాగా, డిస్క్రిప్షన్ లాగా. See, basically గా టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, రేర్ వ్యూ అవన్నీ పర్స్పెక్టివ్ వ్యూస్ లో కనిపిస్తాయి సార్. ఈ పర్స్పెక్టివ్ లో ఏంటి అంటే వెన్ యూ వాచ్ అ రూమ్, ఒక రూమ్ చూసేటప్పుడు ఒక వ్యూ తప్ప మిగతా అన్ని వ్యూస్ కనిపిస్తాయి. ఓకేనా? లెట్స్ సే
ఇప్పుడు ఒక రూమ్ చూడాలనుకో, అర్థమైందా? లెటర్స్ ఇప్పుడు ఇక్కడ ఒక బెడ్ ఉంది అనుకో, ఈ రూమ్ లో బెడ్ ని ఇలా ప్లేస్ చేసి, ఓకే, సార్ట్ ఆఫ్ జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, కింద టైల్స్ ఇవి, రైట్, పైన ఫ్లోరింగ్ వచ్చేస్తుంది ఇది, ఓకే. ఫ్లోరింగ్ లో ఫాల్ సీలింగ్ వేయాలంటే ఫాల్ సీలింగ్ కూడా మెన్షన్ చేసుకుంటా ఇలా. అర్థమైందా? ఓకే ఓకే. ఇప్పుడు ఒక డోర్ ఉంది అనుకో, డోర్ విల్ బి మెన్షన్ లైక్ దిస్. విండో ఉంటే విండో మెన్షన్ అవుతుంది. అర్థమైందా? సో ద పాయింట్ విచ్ యూఆర్ సీయింగ్ ఇన్ అ 180 degrees యాంగిల్ ప్రొజెక్షన్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ as a పర్స్పెక్టివ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, నీకు ఫ్రంట్ కనిపిస్తుందా, టాప్ కనిపిస్తుంది, బాటమ్ కనిపిస్తుంది, లెఫ్ట్ కనిపిస్తుంది, రైట్ కూడా కనిపిస్తుంది, ఎక్సెప్ట్ నీకేంది బ్యాక్ సైడ్ వ్యూ ఒకటి తప్ప మిగతా అన్ని ఫేసెస్ అనేది నీకు విజువలైజ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ as a పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్స్. అంతే కదా? ఓకే. లక్ష్మి అండ్ జాన్ అంతే కదా? Yes, sir. రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ as a పర్స్పెక్టివ్ వ్యూ ప్రొజెక్షన్. ఐసోమెట్రిక్ వ్యూ ప్రొజెక్షన్ అంటే ఎలా ఉంటుంది? లెట్స్ సే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకో, ఇంతకుముందు గీసినట్టే ఇలా గీసాను, యాంగిల్ ద్వారా ప్రొజెక్ట్ చేస్తాం. యా, 30 degrees యాంగిల్ ప్రొజెక్షన్ కావచ్చు, 60 degrees యాంగిల్ ప్రొజెక్షన్ కావచ్చు, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ దీంట్లో హోల్ ఉంది అనుకో, ఎలా చూపిస్తాం? జస్ట్ ఒక సర్కిల్ ఇలా, అర్థమైందా? అంతే కదా, హోల్ వచ్చినట్టు చూపించడం. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది టాప్ అవుతుంది, ఇది ఫ్రంట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ లో మెన్షన్ అయ్యేది ఫ్రంట్ వ్యూ, వై యాక్సిస్ లో మెన్షన్ అయ్యేది లెఫ్ట్ ఆర్ రైట్. అర్థమైందా? జెడ్ ఇస్ నథింగ్ బట్ హైట్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో చూస్తే ఇది లెంత్, ఇది విడ్త్. కాకపోతే ఎక్స్ యాక్సిస్ లో ఎప్పుడు మెన్షన్ చేసినా ఫ్రంట్ లేదా బ్యాక్ మెన్షన్. ఇప్పుడు నాకు ఫ్రంట్ వ్యూ కావాలనుకో, ఫ్రంట్ వ్యూ ఇలా డ్రా చేస్తాం, ఫ్రంట్ వ్యూ ఇది అనుకో. సో దిస్ విల్ బి యువర్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ విల్ బి యువర్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు ఇది లెఫ్ట్ ఫేసింగ్ కదా, ఇది లెఫ్ట్ ఫేస్ కదా. ఈ లెఫ్ట్ ఫేస్ కి వచ్చే ఫేసింగ్ ఎలా కనిపిస్తుంది? యూ హ్యావ్ అ సర్కిల్ హియర్, ఓకే. ఇది లెఫ్ట్ ఫేసింగ్. ఇప్పుడు ఇటు నుంచి చూస్తే ఇటు హోల్ ఉన్నట్టు చూపిస్తున్నాం. లెఫ్ట్ ఫేసింగ్ లో దిస్ విల్ బికమ్ వై యాక్సిస్, దట్ ఇస్ నథింగ్ బట్ విడ్త్, అండ్ దిస్ ఇస్ యువర్ హైట్. ఇప్పుడు టాప్ వ్యూ లో ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ఉంది అనుకో, ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్. సో టాప్ వ్యూ నుంచి ఎలా కనిపిస్తుంది టాప్ వ్యూ మనకి? దిస్ ఇస్ యువర్ టాప్ వ్యూ. రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్ కూడా కనిపిస్తుంది టాప్ వ్యూ. అంటే లెంత్ అండ్ విడ్త్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, రైట్? So whatever the 3D model which you draw onto a 2D paper is nothing but called as a isometric view అంటాం. ఒక పేపర్ మీద నువ్వు 3D ఆబ్జెక్ట్స్ డ్రా చేస్తే దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ అంటాం. అదే నువ్వు 3D స్క్రీన్ లోకి వెళ్ళేసరికి, 1 second హోల్డ్ ఆన్, 9 ఉంది. హలో, యా సార్. సో ఇక్కడ ఏంటంటే నువ్వు 3ds Max లోకి వెళ్ళేసరికి, ఇప్పుడు SketchUp మనం బేసికల్ గా యూజ్ చేస్తే ఒకటే సింగిల్ స్క్రీన్ ఉంటుంది. when you go to SketchUp software you'll be having only one single screen which will be open only in a isometric view projection. Okay, now SketchUp ఐడియా ఉంది కదా మీకు? ఓకే. సో 3ds Max వచ్చేసరికి ఏమవుతుంది అంటే, 3ds Max లో మనకి 4 డిఫరెంట్ స్క్రీన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈవెన్ AutoCAD లోకి వెళ్ళినా సరే ఒకటే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడు అది AutoCAD షీట్ ఓపెన్ చేసినా డిఫాల్ట్ గా టాప్ వ్యూ లోనే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అర్థమైందా?
సో మనకి అక్కడ కూడా AutoCAD లో యూల్ Okay, బి okay. ఫైండింగ్ ఆల్ దీస్ వ్యూస్, లైక్ టాప్ వ్యూ ఉంటుంది, బాటమ్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది, ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. అర్థమైందా? సో డిఫాల్ట్ గా AutoCAD పేజ్ ఎప్పుడు ఓపెన్ చేసినా ఇట్ విల్ బి ఓపెన్ ఓన్లీ బేస్డ్ ఆన్ టాప్ వ్యూ ప్రకారంగానే ఓపెన్ అవుతుంది, మిగతా వ్యూస్ లో ఓపెన్ అవ్వదు. సో నువ్వు క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి వ్యూస్ ని చేంజ్ చేసుకుంటాం. బట్ బేసికల్ గా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, 3D మోడలింగ్ అనేది AutoCAD లో ఎలా చేయాలో మీకు ఐడియా లేదు, రైట్? సో 2D వరకు చేయడం వచ్చు కదా అందరికి, yes sir. రైట్? సో ఇక్కడ ఏంటంటే 2D చేసేటప్పుడు మీరు ఓన్లీ ఒకటే వ్యూ ఓపెన్ చేస్తున్నారు, ఆ ఒక్క వ్యూలోనే వర్క్ చేస్తున్నారు, ఆ ఒక్క వ్యూలోనే లేఅవుట్ ప్రింట్అవుట్ తీసుకుంటున్నారు, ఫినిష్ అక్కడతోనే అయిపోతుంది. AutoCAD లో కూడా నువ్వు 3D తెలుసుంటే యూ విల్ బి అండర్స్టాండింగ్ అబౌట్ ఆల్ దీస్ వ్యూస్, ఐసోమెట్రిక్ వ్యూ గురించి కావచ్చు, ఆర్థోగ్రాఫికల్ వ్యూస్ గురించి కావచ్చు, అన్నిటి గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇనీషియల్ గా ఒకటే వ్యూ ఓపెన్ చేసి ఒకటే వ్యూలో డ్రా చేస్తున్నారు, ఒక వ్యూలో ప్రింట్అవుట్ తీస్తున్నారు, కాబట్టి మిగతా వ్యూస్ గురించి బేసికల్ గా ఐడియా ఉంటుంది. సో వెరాస్ కమింగ్ టు SketchUp కానీ 3ds Max వచ్చేసరికి వీ హ్యావ్ టు యూజ్ ఆల్ ద వ్యూస్ టు అండర్స్టాండ్, బికాస్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. ఒక మోడల్ ని క్రియేట్ చేయాలంటే అన్ని వ్యూస్ నుంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అర్థమైందా? సో బేసికల్ గా ఇప్పుడు చూస్తే ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే మనకి 3ds Max యూజర్ ఇంటర్ఫేస్ చూస్తే మీకు ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి టాప్ వ్యూ వస్తుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ స్క్రీన్ ఇది టాప్ వ్యూ లో ఓపెన్ అవుతుంది. సెకండ్ స్క్రీన్ వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ లో ఓపెన్ అవుతుంది. థర్డ్ స్క్రీన్ వచ్చేసరికి లెఫ్ట్ వ్యూ లో ఓపెన్ అవుతుంది. అండ్ ఫోర్త్ స్క్రీన్ వచ్చేసరికి పర్స్పెక్టివ్ అని ఇచ్చాడు, కానీ యాక్చువల్ పర్స్పెక్టివ్ వ్యూ లో ఓపెన్ అవ్వదు ఇక్కడ 3ds Max లో. ఇట్ విల్ బి ఓపెన్ బేస్డ్ ఆన్ ఐసోమెట్రిక్ వ్యూ ప్రకారంగానే ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో పర్స్పెక్టివ్ ఎలా చేయాలో తర్వాత తెలుసుకోవచ్చు పర్స్పెక్టివ్ వ్యూ గురించి. ఇనిషియల్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్స్పెక్టివ్ ఇస్ నథింగ్ బట్ ఐసోమెట్రిక్ వ్యూ ఇన్ 3ds Max. ఓకే, డన్? ఓకే సార్. హలో, యా. సో యా సార్. ఇలా మనకి 4 డిఫరెంట్ స్క్రీన్ లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే మనకి ఈ బాక్స్ చూస్తారు ఇక్కడ రైట్ కార్నర్ లో బాక్స్ ఇక్కడ కనిపిస్తుంది, రైట్ కార్నర్, ఓకే 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 రైట్ సైడ్ కంప్లీట్లీ. సో ఈ బాక్స్ ని వి కాల్ ఇట్ యాజ్ ఫీల్డ్ లిస్ట్ అంటాం. FIELD, ఫీల్డ్ లిస్ట్, LIST, ఫీల్డ్ లిస్ట్. సో ఈ ఫీల్డ్ లిస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి యూజ్ చేసే టూల్స్ ని మనం క్రియేట్ చేస్తాం. బేసికల్ గా AutoCAD లో లైన్ డ్రా చేయాలంటే ఎల్ ఎంటర్ కొట్టి లైన్ డ్రా చేస్తాం. SketchUp లో లైన్ డ్రా చేయాలన్నా ఎల్ అనే షార్ట్ కట్ యూజ్ చేసి డ్రా చేస్తాం. అక్కడ అంటే నువ్వు ఏదైనా మోడల్ క్రియేట్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ అనేది మ్యాండేటరీగా వాడతాం కొన్ని. 3ds Max కి వచ్చేసరికి ఏంటంటే టూల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా మోడల్ క్రియేట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే టూల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ టూల్స్ కి షార్ట్ కట్స్ ఉండవు. ఓకేనా? యు నాట్ హ్యావ్ ఎనీ షార్ట్ కట్స్. ఓకే, షార్ట్ కట్స్ ఉంటాయి ఎలాంటి వాటికి, మూవ్ చేయడానికి, రొటేట్ చేయడానికి, ఇలాంటి వాటికి కొన్నిటికి షార్ట్ కట్స్ ఉంటాయి, కానీ ఒక మోడల్ క్రియేట్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నిటికీ షార్ట్ కట్స్ ఉండవు. ఇందులో మనకి ఫీల్డ్ లిస్ట్ అనే దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి యుల్ బి హ్యావింగ్ ద ఆప్షన్ కాల్డ్ యాజ్ క్రియేట్, రైట్? సో ఇందులో మనకి ఏమేమి ఉంటాయి? ఫీల్డ్ లిస్ట్ లో ద ఫస్ట్ సబ్ కేటగిరీ క్రియేట్. ఓకే, ద ఫస్ట్ బార్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఇక్కడ చూసారు కదా, ఇది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ క్రియేట్. ఓకే, దాని పక్కన బాక్స్ ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి, మళ్ళీ మల్టిపుల్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా? వీటి గురించి మళ్ళీ చెప్తాను. సో దాని పక్కన ఉన్న బాక్స్ వచ్చేసి మోడిఫై. పక్కన బాక్స్ వచ్చేసి మోడిఫై. ఓకే, ఈ మోడిఫై ఎందుకు యూజ్ చేస్తామో చూపిస్తాను. అండ్ ఫస్ట్ మెయిన్ కేటగిరీస్ లో ఉండేది క్రియేట్, మోడిఫై, హైరార్కీ. హైరార్కీ అనేది ఎందుకు వాడతాము అనేది అది మనం UCS గురించి సంబంధించింది సెట్ చేసుకుంటాము. UCS అంటే ఏంటి ఐడియా ఉందా? లేదు సార్. యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. UCS ఇస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ యాక్సిస్ పొజిషన్ కనిపిస్తుంది చూసారా స్క్రీన్ మీద. ఇప్పుడు AutoCAD యూజ్ చేసేటప్పుడు X and Y అని ఒక సింబల్ కనిపిస్తుంది, ఐడియా ఉందా? దాన్ని వి కాల్ ఇట్ యాజ్ UCS. సో ఆ UCS ఇక్కడ ఎలాంటి కేసెస్ లో వాడచ్చు, హైరార్కీలో నేర్చుకోవచ్చు. సో బేసికల్ గా ఏంటంటే మెయిన్లీ మనం యూజ్ చేసేది క్రియేట్, మోడిఫై, ఈ రెండే ఎక్కువ వాడతాం. ఓకేనా? సో ఫీల్డ్ లిస్ట్ లో క్రియేట్ లోకి వెళ్తే
క్రియేట్ లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి జియోమెట్రీ, షేప్స్, కెమెరాస్. ఇఫ్ యూ సీ హియర్ యూ విల్ ఫైండ్ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ క్లిక్ చేస్తే ఇందులో ఫస్ట్ సబ్ కేటగిరీ ఏముంది జామెట్రీ. జామెట్రీ పక్కన ఏముంది షేప్స్. షేప్స్ పక్కన ఏముంది లైట్స్. లైట్స్ పక్కన ఏముంది కెమెరాస్. ఓకేనా. దాని పక్కన హెల్పర్ అని ఉంటుంది. హెల్పర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డైమెన్షన్స్ చెక్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. మిగతా మోషన్స్ మనకు అవసరం లేదు మిగతావి. ఓకే. సో ఎందుకంటే 3ds Max ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ యానిమేషన్ అండ్ మనం ఇంటీరియర్ కి యూజ్ చేస్తాం. సో మనకి యానిమేటెడ్ ఒక కార్టూన్ క్యారెక్టర్ క్రియేట్ చేయాలి అవన్నీ నేర్చుకోలేదు. జస్ట్ ఇంటీరియర్ కి ఏవైతే టూల్స్ యూజ్ అవుతుందో అంతవరకు నేర్చుకుంటాం. సో లైట్స్ అండ్ నెక్స్ట్ హెల్పర్. ఓకేనా. సో ఫస్ట్ క్రియేట్ లో సబ్ కేటగిరీ జామెట్రీలోకి వెళ్దాం. సో క్రియేట్ అనే కాన్సెప్ట్ లో సబ్ కేటగిరీ జామెట్రీ. జామెట్రీలోకి వెళ్తే మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ టైప్ చేయలేను. జస్ట్ ఇందులో డ్రాప్ డౌన్ మెనూలో చూసుకోండి. ఇప్పుడు క్రియేట్ ఉందిగా, క్రియేట్ లో సబ్ కేటగిరీ జామెట్రీ ఉందా. జామెట్రీ కింద ఇంకొక డ్రాప్ డౌన్ మెనూ లాగా ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్ లోకి వెళ్తే యుల్ బి ఫైండింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ స్టాండర్డ్ ప్రిమిటివ్స్, ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్, కాంపౌండ్ ఆబ్జెక్ట్స్, విండోస్, డోర్స్, స్టేర్ కేస్, ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి. అర్థమైందా. సో ఫస్ట్ స్టాండర్డ్ ప్రిమిటివ్స్ తీసుకుందాము. స్టాండర్డ్ ప్రిమిటివ్స్ తీసుకుంటే స్టాండర్డ్ ప్రిమిటివ్స్ కి కావాల్సిన కొన్ని టూల్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ యూ ఫైండ్ బాక్స్, కోన్, స్పియర్, జియోస్పియర్, సిలిండర్. దీస్ ఆర్ ద టూల్ నేమ్స్. సో మనం క్రియేట్ లో జామెట్రీలో స్టాండర్డ్ ప్రిమిటివ్స్ లోకి వెళ్తే ఆ టూల్ పేరు వస్తుంది. ఇప్పుడు లెట్స్ సే స్టాండర్డ్ జామెట్రీలో స్టాండర్డ్ ప్రిమిటివ్స్ కాకుండా ఐ వాంట్ టు ప్రిఫర్ ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్. ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్ తీసుకొచ్చినసరికి ఏమవుతుంది, మళ్ళీ టూల్స్ అనేది చేంజ్ అయిపోతుంది ఇక్కడ. సో ఏమేమి టూల్స్ ఉన్నాయి ఇక్కడ, యూ హ్యావ్ హెడ్రా, టారస్ నాట్, చాంఫర్ బాక్స్, ఆయిల్ ట్యాంక్. ఇప్పుడు హెడ్రా అంటాం. హెడ్రా, వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ ఎన్ హెడ్రా? యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ రైట్. ఎవరికి తెలియదు కదా. సో హెడ్రా అనే షేప్ ఏంటి తెలుసుకోవాలి. హోజ్ అంటే ఏంటి, రింగ్ వేవ్ అంటే ఏంటి. ఇప్పుడు చాంఫర్ బాక్స్ అంటే చాంఫర్ మీనింగ్ తెలుసు కదా. చాంఫర్ అంటే ఏంది, కార్నర్స్ లో సమ్ పర్టికులర్ డిస్టెన్స్ 1, డిస్టెన్స్ 2 ప్రకారంగా కట్ అయిపోయి కార్నర్స్ అనేది రేడియస్ ఇస్ ఫిల్లెట్. ఓకే. చాంఫర్ ఇస్ నథింగ్ బట్ స్లైసింగ్ ఆఫ్, కట్ అయిపోతుంది బేస్డ్ ఆన్ ఎక్స్ అండ్ వై, రైట్. సో ఇట్లా మనకి ఇప్పుడు చాంఫర్ అనే పేరు తెలుసు కాబట్టి చాంఫర్ బాక్స్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. టారస్ నాట్ అంటే అర్థం చేసుకోగలుగుతావా? యూ డోంట్ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టారస్ నాట్. అర్థమై ఇలా మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్ ఇది ఒకటి. ఎందులో ఉన్నవి క్రియేట్ లో జామెట్రీ అనే సబ్ కేటగిరీ. టాకింగ్ అబౌట్ జామెట్రీ. జామెట్రీ ఇస్ నథింగ్ బట్ వర్కింగ్ ఆన్ ఎ సాలిడ్ టూల్స్. అర్థమైందా. జామెట్రీ అంతా కూడా సాలిడ్ టూల్స్ కి సంబంధించిందే ఉంటుంది. సాలిడ్ అంటే ఏంది, వేర్ అన్ ఆబ్జెక్ట్ విల్ బి హ్యావింగ్ లెంత్, విడ్త్ అండ్ హైట్. అర్థమైందా, క్లియర్? ఓకే. సో ఇక్కడ ఏంది, షేప్స్ లోకి వెళ్దాం నెక్స్ట్. దానిలో ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి. ఇప్పుడు జామెట్రీలో లైక్ ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్ లాగా కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ లో యూ హ్యావ్ ఇవన్నీ డియాక్టివేషన్ లో ఉన్నాయి. చూసారా, లాఫ్ట్, బులియన్, టెరైన్ ఇవన్నీ. సో ఎందుకు డియాక్టివేట్ లో ఉందంటే వెన్ సమ్ ఆబ్జెక్ట్ ఇస్ క్రియేటెడ్ ఆన్ ద స్క్రీన్ దెన్ ఇవి యాక్టివేట్ అవుతుంది. ఇవి ఏంటంటే లైక్ మోడిఫికేషన్ లాగా. అర్థమైందా. ఒక సాలిడ్స్ కి మోడిఫై చేస్తాయి కొన్ని టూల్స్ ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ పార్టికల్స్ అవసరం లేదు. లైక్ డోర్స్ కానీ, డోర్స్ కి సంబంధించింది లైక్ ఇఫ్ యూ గో విత్ విండోస్ ఆర్ ఎల్స్ ఏజ్ ఎక్స్టెండెడ్ లైక్ ఫాయిల్ ఏజ్, రైలింగ్. ఇలా ప్రతి సబ్ కేటగిరీలోకి వెళ్తే నీకు డిఫరెంట్ టూల్స్ వస్తాయి. వాటి గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేయాలి. వెరాస్ కమింగ్ టు స్కెచ్అప్ లో మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి ఉండవు. అర్థమైందా. నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ లో జామెట్రీ అంటే సాలిడ్ టూల్స్ కి సంబంధించిన టూల్స్ గురించి డిస్కస్ చేస్తాం. షేప్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే దిస్ ఆల్ కమ్స్ అండర్ 2D స్కెచెస్. సో షేప్స్ లోకి వెళ్ళాం. షేప్స్ లో మళ్ళీ స్ప్లైన్ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. స్ప్లైన్, NURBS, కర్వ్స్, ఎక్స్టెండెడ్ స్ప్లైన్స్. స్ప్లైన్స్ లోకి వెళ్తే మన టూల్స్ పేర్స్ ఏమున్నాయి, లైన్, రెక్టాంగిల్, సర్కిల్, ఎలిప్స్, ఆర్క్. ఇవన్నీ 2D టూల్సే కదా. సో షేప్స్ ఇస్ నథింగ్ బట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ 2D స్కెచెస్. అండ్ ఇంకోటి ఏంటంటే 3ds Max లో నీకు లైన్ అనే టూల్ ఒక్కటి వచ్చింది అనుకో, నువ్వు ఎలాంటి డిజైన్ అనే చేయగలుగుతావు. దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. లైన్ ఇస్ ద టఫెస్ట్ టూల్ ఇన్ 3ds Max. ఇప్పుడు ఆటోకాడ్ లో నేర్చుకున్నట్టు, స్కెచ్అప్ లో నేర్చుకున్నట్టు లైన్ అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ తీసుకొని ఒక ఎండింగ్ పాయింట్ కి ఆర్తో ఆన్ చేసేసి డైమెన్షన్ ఇస్తే లైన్ వచ్చేస్తుంది. అది మనం నేర్చుకుంది ఆటోకాడ్ లో, స్కెచ్అప్ లో. బట్ 3ds Max లో ఏంటంటే లైన్ లో నీకు n నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. మళ్ళీ మల్టిపుల్ మోడిఫికేషన్ టూల్స్ ఉంటాయి లైన్ లో.
You can create your shapes anyhow. You can mold your shapes anyhow, depending upon the design, depending upon the requirement. అర్థమైందా? సో లైన్ ఒకటి చాలా Okay. ఇంపార్టెంట్ టూల్ మనకి 3ds max లో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అట్లా మనకి ఎక్స్టెండెడ్ స్ప్లైన్స్ లోకి వెళ్తే ఎక్స్టెండెడ్ స్ప్లైన్స్ కి సంబంధించిన కొన్ని టూల్స్ వచ్చాయి ఇక్కడ. అలా డిఫరెంట్ టూల్స్ గురించి డిస్కస్ చేస్తాము. లైట్స్ అంటే ఇంకా నేను ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లైట్స్ లోకి వెళ్తే మనకి డిఫాల్ట్ గా ఇందులో ఫోటోమెట్రిక్ లైట్స్, స్టాండర్డ్ లైట్స్, వీరే లైట్స్ 3 ఉన్నాయి చూసారా. స్టాండర్డ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ 3ds max is providing. స్టాండర్డ్ లైట్స్ అని ఉన్నాయి కదా, లైక్ టార్గెట్ స్పాట్, ఫ్రీ స్పాట్, టార్గెట్ డైరెక్ట్, ఫ్రీ డైరెక్ట్, ఇవన్నీ ఏంటంటే 3ds max కూడా ప్రీ డిఫైన్డ్ గా మోడల్ అనేది తయారు చేసేది. కొంచెం చాలా Okay. ఫుల్ ఉంది కానీ అయిపోతుంది. సో ఇందులో మనకి ఏమున్నాయి, దీస్ ఆర్ ద స్టాండర్డ్ లైట్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై 3ds max. ఫోటోమెట్రిక్ అని ఉంది చూసారా, ఫోటోమెట్రిక్ లో ఉన్న లైట్స్ ఇవన్నీ ఏంటి అంటే ఐరే. ఇప్పుడు వీరే ఎలా ఉంటుందో ఐరే అని ఇంకోటి ఉంటుంది. సో 3ds max ఇన్స్టాల్ చేసినప్పుడే ఐరే అనేది ఆటోమేటికల్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. దట్ ఈస్ అబౌట్ ఫోటోమెట్రిక్ లైటింగ్. అండ్ వీరే అని చూసారా లాస్ట్ కి, వీరే అంటే ఏంది 3ds max తో పాటు ఆటోమేటికల్ గా ఇన్స్టాల్ అవ్వదు. 3ds max ఇన్స్టాల్ చేసిన తర్వాత వీరే అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత దాన్ని నువ్వు దీనికి లింక్అప్ చేస్తావు. అర్థమైందా? సో దట్ ఈస్ అబౌట్ వీరే. సో వీరే లైట్స్ మనం మోస్ట్లీ మనం ప్రిఫర్ చేసేది వీరే లైట్స్, వీరే ఐసీ. కొన్ని సిచ్యువేషన్ లో రిక్వైర్మెంట్ ఉంటే ఫోటోమెట్రిక్ స్టాండర్డ్ లైట్స్ కూడా ఎక్కడైనా ప్రిఫరెన్స్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ లైటింగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆప్షన్, కెమెరాస్. కెమెరాస్ లో కూడా మళ్ళీ స్టాండర్డ్ ఉంటుంది, వీరే ఉంటుంది. స్టాండర్డ్ అంటే ఏంటి, 3ds max ప్రొవైడ్ చేస్తే స్టాండర్డ్ లైటింగ్. అండ్ కమింగ్ టు దిస్ వీరే, వీరే ద్వారా వీరే ఇన్స్టాల్ చేసుకుని వచ్చే లైటింగ్ వి కాల్ ఇట్ as like వీరే లైట్స్. లైక్ ఇన్ దిస్ మనకి వీరే కెమెరాస్ డోమ్ క్యామ్ ఉంటుంది, ఫిజికల్ క్యామ్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబ్లీ మనం యూజ్ చేసే ఫిజికల్ క్యామే ఎక్కువ యూజ్ చేస్తాం ఫర్ ద గెటింగ్ సమ్ పర్టికులర్ రెండర్ అవుట్పుట్. అర్థమైందా? ఓకే. ఓకే. సో ఇందులో ఉన్న టూల్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు బేసికల్ గా నువ్వు చూసిన టూల్స్ ఏంటి, ఓన్లీ ఒక క్రియేట్ అయిన కాన్సెప్ట్ లో జామెట్రీ అనే దాంట్లోకి వెళ్తే, జామెట్రీలో సబ్ కేటగిరీలోకి వెళ్ళి దాంట్లో నుంచి ఒక టూల్ ని చూస్ చేసి టూల్ క్రియేట్ చేస్తాం. లెటర్స్ ఇప్పుడు నేను క్రియేట్ అనే ఆప్షన్ ఉందా, క్రియేట్ లో జామెట్రీ ఉంది. సో జామెట్రీలో ఐ హ్యావ్ అ కాన్సెప్ట్ కాల్డ్ స్టాండర్డ్ ప్రిమిటివ్స్, అండ్ స్టాండర్డ్ ప్రిమిటివ్స్ లో ఐ ఫైండ్ ది ఆప్షన్ కాల్డ్ బాక్స్. సో ఈ బాక్స్ అనే టూల్ ని తీసుకొని ఐ వాంట్ క్రియేట్ అ బాక్స్. ఒక బాక్స్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి 3D వ్యూ లో క్రియేట్ చేస్తుంటే మీకు ఏమవుతుంది, మిగతా వ్యూస్ లో ఎఫెక్ట్ అవుతుందా లేదా? సో టాప్ వ్యూ లో డ్రా చేస్తే బాక్స్ ఇస్ నథింగ్ బట్ విల్ బి హ్యావింగ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అండ్ దెన్ యు ఆర్ ప్రొవైడింగ్ సమ్ హైట్ ఫర్ దట్, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ డైమెన్షన్స్ ఇవ్వడానికి ఆప్షన్ ఉండదు. 3ds max లో డ్రా చేసే టైం కి డైమెన్షన్ ఇవ్వడానికి ఆప్షన్ ఉండదు. జస్ట్ డ్రాగ్ ఇట్, రిలీజ్ యువర్ మౌస్ అండ్ దెన్ ప్రొవైడ్ హైట్. సో ఏమవుతుంది, నేను టాప్ వ్యూ నుంచి డ్రా చేసేప్పుడు టాప్ వ్యూ ప్రకారంగా చేంజ్ అయిందా? సో లెఫ్ట్ వ్యూ ప్రకారంగా చేంజ్ చేస్తే లెఫ్ట్ వ్యూ చేంజ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ అన్ని ప్రకారంగా చూపిస్తుంది కదా. ఇప్పుడు చూడు, యూసిఎస్ అన్నా కదా, యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్, ఇది సింబల్ ఇక్కడ వచ్చేసింది ఆబ్జెక్ట్ పైన. అర్థమైందా? సో ఈ సింబల్ పొజిషన్స్ ని చేంజ్ చేసుకోవడం కోసం, అంటే ఈ సింబల్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది, టాప్ వ్యూ నుంచి చూస్తే సెంటర్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ లో ఉంది కదా. ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే అది కూడా సెంటర్ లో ఉంది, లెఫ్ట్ నుంచి చూసినా సెంటర్ లో ఉంది. అర్థమైందా? అంటే ఇది ఏమవుతుంది, బేస్ లో ఆ బేస్ లెవెల్లో సెంటర్ పొజిషన్ లో ఉంది. నాకు అక్కడ అవసరం లేదు, ఆ సింబల్ వేరే దగ్గర కావాలంటే చేంజ్ చేసుకోవాలనుకుంటేనే ఈ క్రియేట్ మాడిఫై పక్కన హైరార్కీ అని చూసావా, హైరార్కీలో ఉన్న టూల్స్ ని వాడుతుంది. అర్థమైందా? క్లియర్? లక్ష్మి, నువ్వు మొబైల్ నుంచి లాగిన్ అయినావా ల్యాప్టాపా? మొబైల్ సార్. మొబైల్. నీ దగ్గర సాఫ్ట్వేర్ ఉందా 3ds max? నో సార్, లేదు. సరే, రేపు ఏం చేస్తారంటే ల్యాప్టాప్ లో ఒకసారి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఏంటంటే మీరు కూడా చేస్తే ఓకే, మీరు అంటే నేను చెప్తున్నప్పుడు మీరు కూడా చేస్తే స్క్రీన్ షేర్ చేసి నాకు చూపిస్తే నాకు కూడా అర్థమైతే ఎట్లా చేస్తున్నాను. అర్థమైందా? ఓకే. ఇది జస్ట్ ఫర్ అన్ ఐడియా మీకు చూపిస్తున్నా అసలు యూజర్ ఇంటర్ఫేస్ ఏమి ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్రియేట్ అయిన ఒక ఆబ్జెక్ట్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఒక పర్టికులర్ స్క్రీన్ యూ కెన్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు. ఇంకో స్క్రీన్ మ్యాక్సిమైజ్ అండ్ మినిమైజ్. యూ కెన్ మ్యాక్సిమైజ్ వన్ మోర్ స్క్రీన్ అండ్ మినిమైజ్ ఇట్. మ్యాక్సిమైజ్ అండ్ మినిమైజ్. అర్థమైందా?
అండ్ ఇంకోటి యూసిఎస్ అనేది చూసారా, ఈ యూసిఎస్ సింబల్ ని వి కాల్ ఇట్ యాస్ పివోట్ సింబల్ ఇన్ 3ds Max. PIVOT పివోట్ సింబల్ అంటాం. అర్థమైందా? క్లియర్? ఓకే. సో ఈ పివోట్ పొజిషన్స్ ని ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది మనకి హైరార్కీలోకి వెళ్ళి సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటాం. దట్ ఈస్ డిఫరెంట్. క్లియర్? అర్థమైందా? రైట్. సో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే నువ్వు అన్ని స్క్రీన్స్ ని మాక్సిమైజ్ అండ్ మినిమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు 3D మొత్తం ఇందులో వచ్చింది 3D వ్యూ క్లియర్ గా చూడాలనుకుంటే ఆ పర్టికులర్ 3D వ్యూ ని మాక్సిమైజ్ చేసుకుని క్లియర్ గా స్క్రీన్ ని రొటేట్ చేసుకుని ఆబ్జెక్ట్స్ ని చూసుకోవచ్చు వ్యూని. సో అవన్నీ షార్ట్ కట్స్ నేను రేపు చెప్తాను. జస్ట్ వన్ ఐడియా చూడండి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా, ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం? క్రియేట్ జియోమెట్రీ స్టాండర్డ్ ప్రిమిటివ్స్ లో ఒక పర్టికులర్ టూల్ యూజ్ చేసి టూల్ ని క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి డైమెన్షన్స్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. 3ds Max లో ఏంటంటే యూ డోంట్ ప్రొవైడ్ డైమెన్షన్స్ వైల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. అండర్స్టాండ్? సో డైమెన్షన్స్ అనేది నువ్వు ప్రొవైడ్ చేస్తూ డ్రా చేయలేవు. క్రియేట్ చేసిన తర్వాత నువ్వు మోడిఫై చేసుకోవచ్చు. ఎలా మోడిఫై చేసుకోవచ్చు? ఇక్కడ క్రియేట్ అయిన కాన్సెప్ట్ పక్కన మోడిఫై ఆప్షన్ లోకి వెళ్తే మోడిఫైలో ఏమైనా చూపిస్తుందా? ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ ఎంప్టీ. ఇప్పుడు మోడిఫైర్ లిస్ట్ అని ఉంది చూసావా, ఇందులోకి వెళ్ళినా సరే ఎవ్రీథింగ్ ఇస్ ఎంప్టీ. అర్థమైందా? సో ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తేనే యుల్ బి గెటింగ్ ద మోడిఫికేషన్స్ ఆప్షన్. ఓకే. అర్థమైందా? ఫస్ట్ మోడిఫైలో ఇక్కడ పేరు ఉంది కదా, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పర్టికులర్ ఆబ్జెక్ట్. బాక్స్ 001 దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ఐడెంటిఫై దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తున్నాను, ఇంకో బాక్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి కదా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి మోడిఫైలోకి వెళ్తే బాక్స్ 001, అదే ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేస్తే బాక్స్ 002. ఐడెంటిఫికేషన్ చేంజ్ అవుతుంది. నేమ్ అంటే ఒక ఆబ్జెక్ట్ కి ఇంకో ఆబ్జెక్ట్ కి నేమ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. దాని వల్ల నువ్వు ఏం చేయొచ్చు అంటే ఆ నేమ్స్ ఉండడం వల్ల నువ్వు ఆబ్జెక్ట్స్ ని ఈజీగా హైడ్ అండ్ హైడ్ చేసుకోవచ్చు. అదే నువ్వు ఆటోకాడ్ లో స్కెచ్అప్ లో మనం ఏం చేస్తాము, లేయర్స్ క్రియేట్ చేసి లేయర్స్ ద్వారా హైడ్ అండ్ హైడ్ చేస్తాము. ఇక్కడ లేయర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లేయర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, బట్ ఈవెన్ తో లేయర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం హైడ్ చేసుకోవాలన్నా అన్హైడ్ చేసుకోవాలన్నా ఈ నేమ్ ని బట్టి ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు పర్టికులర్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఓకే. అండ్ నౌ ఫస్ట్ ఈ మోడిఫై లిస్ట్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. కిందకి వచ్చేసి ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఒక ట్రీ లాగా ఫామ్ అవుతుంది యాక్చువల్లీ. అంటే ఏంటి అని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఇస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ విత్ విచ్ టూల్ యూ హ్యావ్ క్రియేటెడ్. ఏ టూల్ యూజ్ చేసి నువ్వు సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తావు. లెట్ అస్ సే బాక్స్ అనే టూల్ యూజ్ చేసి నేను క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ బాక్స్ అని వచ్చింది. కానీ పైన బాక్స్ 002 అని చూసావా, అది నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దాని కావాలంటే నువ్వు చేంజ్ చేసుకో. లెట్ అస్ సే లైక్ నాకు S1 అని పేరు పెట్టుకున్నాను, S1 అని పేరు పెట్టుకున్నాను. S1 అనే పేరుకి ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది దానికి. అంటే నువ్వు ఏ పేరు కావాలంటే ఆ పేరు ఆబ్జెక్ట్ కి చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడ పైన కిందికి వచ్చేటప్పటికి ఏంటంటే బాక్స్ అనే టూల్ ఇది నువ్వు రీనేమ్ చేయలేవు. ఎందుకంటే నువ్వు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏ టూల్ తో క్రియేట్ చేసావు అనేది ఇక్కడ నీకు డీటెయిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. అర్థమైందా? సో ఇంత పెద్ద బాక్స్ ఇక్కడ లోపల ఇంత ఎంటీ స్పేస్ ఎందుకు ఇచ్చాడు అనేది నేను చెప్తాను. ఇప్పుడు బాక్స్ ఉంది కదా, ఇప్పుడు ఈ బాక్స్ కి డైమెన్షన్స్ యూ హ్యావ్ లెంత్, యూ హ్యావ్ విడ్త్ అండ్ యూ హ్యావ్ హైట్. సో లెంత్ ఎంత కావాలి, విడ్త్ ఇక్కడ ఈ యారో మార్క్ కనిపిస్తుంది చూసారా, ఈ యారో మార్క్ ని క్లిక్ చేసి హోల్డ్ చేసి మౌస్ ని పైకి కిందికి అంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ మాన్యువల్ గా ఒక పర్టికులర్ డైమెన్షన్ ఇవ్వాలనుకుంటే లెంత్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి లెంత్ ని చేంజ్ చేసుకోవచ్చు బై ప్రొవైడింగ్ సమ్ డిస్టెన్స్. ఇప్పుడు నాకు లెంత్ వచ్చేసి ఒక 10 feet ఇచ్చాను, 10 feet లెంత్ వచ్చింది. సి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెంత్? లెంత్ అంటే ఎక్స్ యాక్సిస్ కదా మనకి, విడ్త్ ఇస్ వై యాక్సిస్ కదా. 3ds Max లో రివర్స్ ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. లెంత్ అంటే వై యాక్సిస్, విడ్త్ అంటే ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు నువ్వు లెంత్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, వై యాక్సిస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది ఇక్కడ. అర్థమైందా? రైట్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ చేంజింగ్ మై లెంత్. Like some 15 feet, 20 feet width, height 10 feet. Okay, so what is the length? 15 feet, width enta 20 feet, height is nothing but 10 feet. So 3ds Max ఒక సాఫ్ట్వేర్ లో y x y అనుకోండి. అర్థమైందా? లెంత్ ఇస్ width, width is y. అర్థమైందా? క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో
ఈ ఆబ్జెక్ట్ కి లెంత్ చేంజ్ చేయడం అర్థమైంది, విడ్త్ అండ్ హైట్ ఇక్కడ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆటోక్యాడ్ లో కానీ 3ds Max లో కానీ ఒక డ్రాయింగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ డైమెన్షన్ చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా డైమెన్షన్ చేంజ్ చేసుకుంటాం. అర్థమైందా? సో 3ds Okay. Max లో ఏంటంటే నువ్వు ఒకసారి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ని నువ్వు ఎన్నిసార్లనే డైమెన్షన్ చేంజ్ చేసుకోవాలి బై యూజింగ్ లెంత్, విడ్త్ అండ్ హైట్. అర్థమైందా? ఇక్కడ మాన్యువల్ గా ఇచ్చేస్తే అయిపోతుంది, ఆటోమేటికల్ గా చేంజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్స్ అని ఉన్నాయి చూసారా, length segments. Yeah, okay. Text is nothing but segments, segments, Huh. width segments and height segments. So you have length segments, width segments and height segments. So ikkada length, width and height segments and asal segment ante enti discuss chedam first. You should know the difference between segment and vertex. If you see here, prati ikkada lines unnai chusara madhyalo box creating Okay. this line, this line, this line, lines unnai chusara. వీటిని we call it as segments. ఓకే, వర్టెక్స్, VERTX, వర్టెక్స్ అంటే ఏంటంటే ఈ లైన్స్ వెళ్ళి జాయింట్ అవుతున్న పాయింట్ ఉంది చూసారా, ద ఎండ్ Okay. పాయింట్స్ నథింగ్ బట్ కాల్డ్ as వర్టెక్స్ అంటాం, వర్టెక్స్ పాయింట్స్. అర్థమైందా? Mm. ఇప్పుడు ఇక్కడ లెంత్ సెగ్మెంట్స్ 1 1 1 ఉంది అన్ని, అంటే సింగిల్ లైన్ అయితే ఉంది కదా ఇక్కడ. సో లెంత్ ప్రకారంగా అంటే లెంత్ అంటే ఏంది, నథింగ్ బట్ లెంత్ సెగ్మెంట్స్, విడ్త్ అంటే విడ్త్ సెగ్మెంట్స్, అంటే ఈ లైన్స్ అనేది సింగిల్ సింగిల్ ఉంది. సో ఇప్పుడు వెన్ ఐ ఇంక్రీజ్ లెంత్ సెగ్మెంట్స్ టు 2, రెండు 2 చేస్తున్నాను, అక్కడ ఏమవుతుంది 2 ఈక్వల్ సెగ్మెంట్స్ అయిందా, అంటే ఒక 2 సెగ్మెంట్స్ అనేది ఫామ్ అయిపోతుంది. అంటే ఈ సెగ్మెంట్ యాడ్ అవ్వడం వల్ల నీకు 2 ఈక్వల్ పార్టీషన్స్ లాగా ఫామ్ అవుతుంది. అలా అని చెప్పేసి Yeah. ఇది సపరేట్ ఆబ్జెక్ట్ కాదు, అది సపరేట్ ఆబ్జెక్ట్ కాదు, మొత్తం సింగిల్ ఆబ్జెక్టే, దానిలో పార్టీషన్స్ చేసుకుంటున్నాయి ఈక్వల్ గా 3 4 5 6. అర్థమైందా? అలానే లెంత్ ఎలా Yeah. ఉంటుందో విడ్త్ కూడా అంతే, 1 2 3 4 5 అండ్ ద సేమ్ విల్ బి యువర్ హైట్. క్లియర్? సో ఇది ఈక్వల్ Okay. పార్టీషన్స్ చేస్తుంది. దీని వల్ల ఏమవుతుందంటే నీకు ఇక్కడ ఈక్వల్ సపరేట్ ఆబ్జెక్ట్స్ అయినట్టు కాదు, ఆబ్జెక్ట్ ని ఈక్వల్ పార్టీషన్స్ చేసుకుందంటే ఇది మొత్తం సింగిల్ ఆబ్జెక్టే మళ్ళీ. రైట్? అర్థమైందా? Okay. సో బేసికల్ గా ఈ సెగ్మెంట్స్ అనేది ఎలాంటి కేసెస్ లో వాడతామంటే కర్వ్డ్ షేప్ ఉంటాయి చూసారా, కర్వ్ Hmm. 2 డిఫరెంట్ ఇప్పుడు Okay, సెగ్మెంట్స్ యాడ్ చేయడం వల్ల 2 యూసేజ్లు ఉన్నాయి. ప్రైమరీ యూసేజ్, ద ఫస్ట్ Smoothness యూసేజ్ of ఏంటంటే కర్వ్డ్ షేప్. లైక్ లెట్ us సే ఇప్పుడు క్రియేట్ లో జామెట్రీలో స్టాండర్డ్ ప్రిమిటివ్స్ లో బాక్స్ క్రియేట్ చేసామా, అలానే కోన్ అని ఉంది. కోన్ అంటే ఇది కర్వ్డ్ షేపే కదా, Okay. కర్వ్డ్ షేపే కదా ఇది. కర్వ్స్ వస్తున్నాయి ఇక్కడ సైడ్స్ కి. Yeah. ఇప్పుడు ఇది నువ్వు జూమ్ ఇన్ చేస్తే కర్వ్ అనేది పర్ఫెక్ట్ కర్వ్ ఉందా, లైన్స్ లాగా ఉన్నాయా? లైన్స్ లాగా ఉన్నాయి, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఇది ఈక్వల్ సెగ్మెంట్స్, ఇది సెగ్మెంట్స్ ఫామ్ అవుతున్నాయి. అర్థమైందా? సో ఇక్కడ ఏమవుతుందంటే కర్వ్డ్ షేప్స్ కి ఎప్పుడైతే నువ్వు సెగ్మెంట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తావో, నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేయి, అప్పుడు నువ్వు జూమ్ ఇన్ చేయి, ఇంతకుముందు వచ్చినట్టు షార్ప్ ఎడ్జెస్ లాగా వచ్చిందా? Right. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ద యూసేజ్ ఆఫ్ సెగ్మెంట్స్. ఒకటి యూసేజ్ కర్వ్డ్ షేప్స్ ని స్మూత్ ఫినిషింగ్ చేయాలంటే సెగ్మెంట్స్ ని ఇంక్రీజ్ చేసుకోండి. అర్థమైందా? అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనము ఒక క్లాత్ టైప్ ఆఫ్ మెటీరియల్ ని క్రియేట్ చేస్తాం. క్లాత్ అంటే ఏంది, బట్ట లేదా బెడ్ యొక్క కుషన్స్ ఉంటాయి చూసావా, Okay. బెడ్ క్రియేట్ చేయడం బాక్సెస్ తో క్రియేట్ చేసుకోవచ్చు, అన్ని షార్ప్ గా ఉంటాయి కాబట్టి. కుషన్స్ క్రియేట్ చేయాలంటే కొంచెం కర్వీ ఉంటది కదా, అర్థమైందా? అలాంటి కర్వీ ఉన్నప్పుడు కూడా వాటిని షార్ప్ గా కనిపించకుండా కొంచెం స్మూత్ లాగా కనిపించాలంటే సెగ్మెంట్స్ ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత స్మూత్ అవుతుంది. అర్థమైందా? Okay. అదొకటి. Okay. రెండోది ఏంటి అంటే సెకండ్ యూసేజ్. ఇంతవరకు అర్థమైంది, మాడిఫైల్ ఏమేమి అర్థమైంది, ఒకటి నేమ్ చేంజ్ చేసుకోగలుగుతావు, ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీటెయిల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ని చూపిస్తుంది. ఇది నువ్వు చేంజ్ చేయడానికి ఏమి ఉండదు, ఇక్కడ నువ్వు ఏం మాడిఫై చేస్తే ఆ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి పారామీటర్స్ ఆర్ నథింగ్ బట్ డైమెన్షన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అండ్ లెంత్ segments are nothing but increasing the number of lines to make an equal partition to make some curved objects to become a smooth finishing. అర్థమైందా? సో ఇందులో మనం డిస్కస్ చేయండి ఏంటంటే మోడిఫైర్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, కనిపిస్తుందా? Okay. సో మోడిఫైర్ లిస్ట్ లోకి వెళ్ళేసరికి ఇప్పుడు నువ్వు ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయకపోతే మోడిఫైర్ లిస్ట్ లో నీకు ఏమీ కనిపించదు. అదే నువ్వు ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, మోడిఫైర్ లిస్ట్ లో యుల్ గెట్ n నెంబర్ ఆఫ్ టూల్స్, అగైన్ మల్టిపుల్ టూల్స్. అర్థమైందా? అంటే నీ క్రియేట్ లో నుంచి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడమే కాకుండా మోడిఫై లో కూడా యూ కెన్ మోడిఫై దిస్ ఆబ్జెక్ట్ ఇన్ డిఫరెంట్ షేప్స్.
సరే డోర్ క్లోజ్ చేయి. సో ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ మోడిఫికేషన్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా తింటారు కదా అందరు, తింటారా అందరు పిజ్జా తిన్నారు కదా రైట్. సో పిజ్జాలో నువ్వు ఆర్డర్ చేసేటప్పుడు బేస్ ఏదైతే ఉంటుందో బేస్ సేమ్ ఉంటుంది, పైన ఉన్న టాపింగ్స్ చేంజ్ అవుతుంది. అర్థమైందా? లైక్ చికెన్ లేదా లైక్ గోల్డెన్ కార్న్ వేస్తాడు, లేదా ఆనియన్ ఇస్తే ఆనియన్, పనీర్ వేస్తే పనీర్. అంటే అలానే ఇప్పుడు ఈ బాక్స్ అయితే క్రియేట్ చేసినావు కదా, దిస్ ఇస్ లైక్ అ బేస్. మోడిఫైర్ లిస్ట్ లో ఉన్న ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏంటంటే లైక్ అ టాపింగ్స్ లాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక టూల్ ఉంది కాల్డ్ as లాటిస్ అని ఉంటుంది. నువ్వు లాటిస్ అని సెట్ చేయగానే ఏమవుతుంది, ఒక డిఫరెంట్ షేప్ ఫామ్ అయింది. అది షో యూ. సార్ ఆ టూల్స్ అన్ని ఓన్లీ టాప్ ఎండ్ కు మాత్రమేనా సార్? ఏది టూల్స్ అని ఆ టాప్ ఎండ్ చేంజ్ చేయడానికి మాత్రమేనా అంటున్నా, బాటమ్ చేంజ్ చేయడానికి కాదు. టాప్ అంటే టాప్ పిన్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ వేసినట్టు. ఇక్కడ ఏమవుతుంది, ఒక బాక్స్ క్రియేట్ చేయగానే స్క్వేర్ షేప్ అలానే ఉంటది కానీ షేప్ అలానే మోడిఫికేషన్స్ అవుతాయి సార్. యా మోడిఫై చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు చూడు బాక్స్ అనే ద్వారా బాక్స్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినావు కదా ఇంతకు ముందు, అర్థమైందా? ఇప్పుడు ఇది తీసేసి లాటిస్ తీసేసి ఇప్పుడు ఇది నువ్వు బాక్స్ అనే టూల్ యూజ్ చేసి బాక్స్ ని క్రియేట్ చేసావు. దాంట్లో ఈ బాక్స్ అనే టూల్ కి నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ని యాడ్ చేసావు. సో సెగ్మెంట్స్ యాడ్ చేయడం వల్ల లైన్స్ వచ్చినాయి. సో మోడిఫైర్ లిస్ట్ లోకి వెళ్ళేసి నువ్వు ఎక్స్ట్రా టూల్ కాల్డ్ as లాటిస్ అనే కాన్సెప్ట్ తీసుకోగానే ఆటోమేటికల్ గా ఏమవుతుంది, ఆ బాక్స్ కాస్త ఆ సెగ్మెంట్స్ ఏవైతే యాడ్ అయినా సెగ్మెంట్స్ దగ్గర నీకు ఇట్లా రాడ్స్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఆ షేప్ ని చేంజ్ చేసేస్తుంది. అర్థమైందా? ఓకే. దానిలో మళ్ళీ స్టర్ట్స్ అని ఉంటుంది 2 inches. అర్థమైందా? దిస్ ఫార్మ్ లైక్ ఎ కేజ్. అలా నీకు ప్రతి టూల్ కి లెటస్ సే ఇప్పుడు ఇంకొకటి తీసుకుంటాను, లెట్స్ సే కోన్ అనే షేప్ తీసుకున్నా కదా, క్రియేట్ ద్వారా క్రియేట్ చేసిన తర్వాత మోడిఫైర్ లోకి వెళ్ళిన తర్వాత మోడిఫైర్ లిస్ట్ లో దీన్ని వేరేలాగా కూడా చేంజ్ చేసుకో. లెటస్ సే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బెండ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని బెండ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని బెండ్ చేయాలంటే యాంగిల్ చేంజ్ చేస్తాను. చేంజ్ అవుతుందా? అర్థమైందా? అంటే ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ ని నువ్వు ఓన్లీ ఆ షేప్ ఎట్లుందో అట్లనే ఉంచడం కాకుండా డిఫరెంట్ షేప్స్ ని క్రియేట్ చేయగలుగుతావు. స్కెచ్అప్ లో ఈ ఆప్షన్స్ మనకు ఉండవు. డిఫాల్ట్ ఏంది, రెక్టాంగిల్ తీసుకున్నావు, ఎక్స్ట్రూడ్ చేసినా, దాన్నే మాడిఫై చేసినాం. అర్థమైందా? దాంట్లో కర్వీ షేప్స్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో ఏంటంటే మల్టిపుల్ టూల్స్ ఉండడం వల్ల నువ్వు ఒక షేప్ ని ఎన్ని రకాలుగానే చేంజ్ చేసుకోవచ్చు, ఎలాంటి మోడల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క బెనిఫిట్ నీకు 3ds మ్యాక్స్ ఉంటుంది. అందుకోసం చూడు 3D స్కెచ్అప్ అనేది నువ్వు తొందరగా ఫినిష్ అయినా 3ds మ్యాక్స్ తొందరగా ఫినిష్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఇన్ని టూల్స్ నేర్చుకోవాలి, ప్రతి టూల్ నువ్వు గుర్తుపెట్టుకుని ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ఎట్లా ఎప్పుడు ఎలా వాడాలి అనేది నీకు ఐడియా రావాలి. అవన్నీ వర్కౌట్ అవ్వదు. అర్థమైందా? అందుకోసం 3ds మ్యాక్స్ ప్రాక్టీస్ ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మనము ఏం చేస్తాము, అర్థమైందా? ఈ కాన్సెప్ట్స్ క్రియేట్, మోడిఫై, రైట్. సో యూనిట్ సెటప్ చేసుకోవాలి అనుకుంటే దీంట్లో కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. కస్టమైజ్ లో యూనిట్ సెటప్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. సో గో టు ది ఆప్షన్ కాల్డ్ as కస్టమైజ్. ఇక్కడ పైన చూసారా, దీన్ని మీ కాల్ ఇట్ as కస్టమైజ్. కస్టమైజ్ లో మనకి యూనిట్ సెటప్ అనే ఆప్షన్ ఉంటుంది. యూనిట్ సెటప్ లోకి వెళ్ళేసి మెట్రిక్ కావాలా, యూఎస్ స్టాండర్డ్స్ కావాలా, వాట్ ఎవర్ యూనిట్ యూ హ్యావ్ టు చూస్ ఇట్. యూఎస్ స్టాండర్డ్స్ అయితే యూఎస్ స్టాండర్డ్స్ తీసుకొని, మెట్రిక్ అయితే మెట్రిక్ తీసుకొని, చూస్ ఎనీథింగ్ అండ్ ప్రెస్ ఓకే. ఆటోమేటికల్లీ యూనిట్స్ కి సెట్ అయిపోతుంది. కస్టమైజ్, యూనిట్ సెటప్,